వెల్కమ్ టు సింహపురి సంగతులు. మనమైతే ఇప్పుడు లంబోదర గణేష్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం నగరంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతంగా గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. మొత్తంగా చూసినట్లయితే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్, ఒక మందిరంలోకి వస్తే ఒక దేవాలయంలోకి మనం ఎంటర్ అయితే ఆ దేవాలయం ఏ విధంగా ఉంటుందో, అది కూడా పాత దేవాలయాలు కాదు, ఇప్పుడు నూతనంగా నిర్మించిన పాత టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన అంటే ఒక తంజావూర్ టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అటువంటి అట్మాస్ఫియర్తో అటువంటి సెట్టింగ్స్తో అద్భుతంగా ఉండే విధంగా ఈ టెంపుల్ని అయితే ఇక్కడ టెంపుల్ అంటే మనం గణేష్ మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మందిరంలాగే లోపలికి వస్తే ఒక టెంపుల్లో మనం ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒక ఆలయంలో ఎలా ఉంటుందో అలాగే అనమాట. ప్రతి దగ్గర కూడా చూడొచ్చు మనం. మొత్తంగా కూడా విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో ఈ విగ్రహాలను చూడడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా చాలామందిని మనం చూసాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి అంటే ఇటువంటి నగరంలో ఎక్కడా లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడైతే మనతో నిర్వాహకులు ఉన్నారు. నిర్వాహకులు మదన్ ఉన్నారు మనతో, వారితో మాట్లాడదాం. విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేశారు, విగ్రహానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? చూసాను. విగ్రహం నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. మా నెల రోజుల నుంచి మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం ఈరోజు భక్తుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా ఆ వినాయకుడే మా చేత ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నాడని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే 8 గంటలకి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తొలి పూజా కార్యక్రమంతో మా లంబోదర గణేశుడి ఉత్సవం మొదలైంది. ఈ 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ దేశంలో ఏ గుడిలో చేయనటువంటి అనేక పూజా కార్యక్రమాలు మా కమిటీ నిర్వహిస్తూ ఉంది. కావున నెల్లూరు ప్రజలందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి మేము చేసినటువంటి ఈ సెట్టింగ్ని, మా నెల రోజుల కష్టాన్ని మీరు గుర్తించి ఆ దేవుని ఆశీస్సులు మీరు పొంది, ఆ వినాయకుడు ఆశీస్సులు మీరు పొంది, మీ ఆశీస్సులు మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీకి అందించాలని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది? నెల్లూరులో మనం ఇంతవరకు చూస్తూ ఉన్నాం, గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటిది ఒక విగ్రహాన్ని ఇటువంటి అంటే మొత్తంగా లోపలికి వస్తే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఇంత అద్భుతంగా చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరిది, ఎలా వచ్చింది? అదే సార్, మేము గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కాలనీ వాసులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడ ఒక వినాయక చవితి చేయాలని చెప్పి నేను కార్పొరేటర్ అయినప్పటి నుంచి చాలామంది అడిగారు. అడిగిన తర్వాత 2 సంవత్సరాలు కుదరలేదు. ఈ సంవత్సరం ఆ దేవుని ఆశీస్సులతో వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించాం. పెద్ద ఎత్తున ఇది కేవలం ఒక ప్రాంతానికో, ఓ కులానికో, ఓ వర్గానికో, ఓ మతానికో, ఓ పార్టీకో చెందింది కాదు ఈ లంబోదర ఉత్సవ కమిటీ. ఇది నెల్లూరు నగరానికి సంబంధించి కాదు, నెల్లూరు జిల్లా మొత్తం మీద అనేక మంది దీనికి దాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే దానికి మాకు దాతలు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు. అన్న ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం, నెల్లూరులో వినాయక చవితి ఇప్పటి వరకు ఎవరు చేయకూడదు, చేయకపోకూడదని చెప్పి మేము చెప్పినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ఎంత అయినా కూడా మేము ఇస్తాము, మేము చేయమని చెప్పి అనేక మంది దాతల ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ తంజావూరు సెట్టింగ్. ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఒక గుడిలోకి వెళితే ఎంత ఆత్మసంతృప్తితో బయటకు వస్తారో, మా వినాయకుడి దగ్గరికి వచ్చి బయటకు వెళ్తే అదే ఆత్మసంతృప్తితో ఉండాలని ఒక గుడి సెట్టింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి, ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కాలి, గాలిగోపురం దాటాలి, గాలిగోపురం మెట్లు దిగాలి, మళ్ళీ మెట్లు దిగుతూ ఉత్సవమూర్తులన్నింటినీ కూడా చూసుకుంటూ ఆ వినాయకుడిని దర్శించుకొని మళ్ళీ ఉత్సవమూర్తులు తీసుకుని బయటికి వెళ్ళి మేము చేసే పూజలు వాళ్ళు చూసి తన్మయం చెందాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా ఈరోజు భక్తులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. సో మొత్తానికి చూసాం కదా తంజావూరులో ఏ విధంగా ఉంటుందో ఆ టెంపుల్ యొక్క సెట్టింగ్ని, భారీ సెట్టింగ్ని ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. ఒకరినొకరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంతవరకు నెల్లూరు నగరంలో ఎప్పుడు కూడా ఇటువంటి సెట్టింగ్ ఎక్కడ కూడా చూడలేదు, అంత బాగుంది. ఈ సంవత్సరం అయితే ఇదే హైలైట్ అని చెప్పి కూడా మనం విన్నాం. ఇక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటే సో అంత అద్భుతమైనటువంటి సెట్టింగ్ అయితే ఇక్కడ వేసి అన్నమయ్య సెంటర్ దగ్గర లంబోదర గణేష్ సెంటర్ అయితే ఉంది. అద్భుతంగా ఉంది. మీరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. ఒక టెంపుల్కి వెళ్తే ఎంత మంచి అట్మాస్ఫియర్, ఎంత ప్రశాంతత లభిస్తుందో అంత ప్రశాంతత, అంత అద్భుతంగా ఇక్కడైతే ఉంది. ఈ సంవత్సరానికి తప్పకుండా చెప్పగలను, ఇదైతే సూపర్ అని బాగుంది. చేతులు ఎక్కువ వచ్చి బాగుంది, విగ్రహం పొడుగ్గా ఉంది. చూసారా ఎప్పుడన్నా గతంలో ఇలాంటి విగ్రహం కానీ ఇలాంటి సెట్టింగ్ కానీ? ఇలాంటి సెట్టింగ్ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ అవతారాలన్నీ పెట్టి బాగుంది. ఎలా ఉందన్న విగ్రహం చూస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి సెట్టింగ్? గుడికి వచ్చినట్టే ఉంది. గుడికి వచ్చినట్టు పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా ఇలా? ఇలా ఎప్పుడు చూడలేదు. బాగుంది.